ఈ పని నేను ముందే చేయించుకోవాల్సింది. కాకపోతే అప్పుడు మనకి పెద్ద అవగాహన లేకపోవటంతో ఇదైతే చేయించుకోలేకపోయాను. ఇప్పుడైతే మళ్ళీ ఈ పనిని ఇప్పుడు నుండి మొదలుపెడుతున్నాము. అలాగే మనం నీళ్ళు లోపలికి శాంతి నిలయంలోకి నీళ్ళొస్తున్నాయని పెట్టా కదండీ వీడియో. ఎందుకొస్తున్నాయి అంటే గనక ఇంటి ముందు మొత్తం కూడా ఫ్లోరింగ్ సరిగ్గా లేదు. లేకపోవటం వల్ల ఆ నీళ్ళన్నీ కూడా లోపలికి రావటం జరుగుతుంది. అలా వచ్చి మొత్తం లోపల అవన్నీ కూడా అలానే ఉండిపోతున్నాయి. అందుకని ఏం చేస్తున్నామంటే గనక ఇప్పుడు మళ్ళీ శాంతి నిలయంలో పనులైతే మొదలుపెట్టాం. కరెక్ట్‌గా భీష్మ ఏకాదశి రోజు పనులైతే పోయిన సంవత్సరం మొదలుపెట్టాం. ఈ సంవత్సరం కూడా ఇంచుమించుగా అదే టయానికి మొదలవుతున్నాయి. అయితే ఇంకా ఇప్పుడు ఇక్కడ నేను ప్రత్యేకం కట్టిస్తుందేంటంటే గనక ఇక్కడ అభిషేకం కోసం స్టాండ్ ఆల్రెడీ ఉంది. మీ అందరికి కూడా తెలుసు. కాకపోతే ఆ స్టాండ్ కాకుండా పర్మనెంట్‌గా నిత్యం అభిషేకం ఎప్పుడన్నా అభిషేకం చేయించుకోవాలనుకోండి, వాటర్ వెళ్ళిపోయేలాగా వాటర్ పైప్ పెట్టుకునేలాగా మొత్తం కూడా ఇది చేయించుతున్నాను. అది ఎలా చేయించుతున్నానంటే వెనక వైపు అవి కూడా ఫ్లోరింగ్ అవన్నీ కూడా లాగిస్తున్నాం. అలాగే మొత్తం కూడా సిమెంట్ అంతా కూడా కాళ్ళెంట అట్లా ఎట్లయినా సరే అండి లోపలికి మొత్తం వచ్చేస్తుందండి. అంతా అయిపోయినాక ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ పైప్ సిస్టమ్ అయితే పెట్టానండి. ఇప్పుడు మనం లోపల అభిషేకం చేసుకుంటే ఆ నీళ్ళు మనకి మన తొక్కని ప్రదేశాల్లోకి వెళ్ళాలి వాటరు. వెళ్ళాలి అంటే గనక దానికి సెపరేట్‌గా ఒక లైన్ అయితే ఏర్పాటు చేయాలి. అలానే ఇక్కడ నేనైతే ఏర్పాటు చేస్తున్నాను చూడండి. మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే ఈ లైన్ అనేది ఇట్లా వస్తుంది. అలాగే ఇక్కడ ట్యాప్ కూడా పెట్టాము. ఈ వాటర్ అనేవి ఇక్కడ ఇట్లా ఓపెన్ పెట్టేస్తారండి. అక్కడ దాని నుండి బకెట్‌కి ఇస్తారంట. ఆ బకెట్‌లోకి మనం కలెక్ట్ చేసుకోవటము. లేదంటే గనక నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే కొంచెం స్ట్రైట్ పెట్టేసి ఆ మూలన ఉంటుందండి మొక్కలుంటాయి. ఆ మొక్కల మీద పడేలాగా మొక్కల్లో మొదట్లో పడేలాగా పెడదాం అనుకుంటున్నాను వాటర్. ప్రస్తుతానికైతే అక్కడ దాకా అయితే లైన్ లాగారు. అక్కడ నుండి బాగా చివరికి తీసుకువెళ్ళిపోయి బయట మొక్కల్లో పడే వాటరు మొక్కల్లో పడేలాగా పెడదామని ఆ ఉద్దేశంతో పెడుతున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా అభిషేకం చేసేటప్పుడు అండి మొత్తం కూడా అవన్నీ కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది. ఆ బల్లంతా క్లీన్ చేయాల్సిందా, వెనక పడుతున్నాయి, ముందు పడుతున్నాయి, అవన్నీ కూడా క్లీన్ చేసుకుని చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే మా స్వామివారు చిన్న చిన్న విగ్రహాలు కాబట్టి మనం ఏం చేస్తామంటే అభిషేకం చేసినప్పుడు నుంచుని నా ఫేస్ అయితే మీకు కనపడట్లేదు. ఫేస్ కనపడకుండా నెక్ కాడ వరకే కనపడుతుంది కాబట్టి నేనేం చేశానంటే కొంచెం హైట్ అయితే పెట్టించాను. అంటే మామూలుగా బల్ల ఏదైతే ఉందో ఆ హైట్ కంటే ఎక్కువే ఉంది. ఎందుకంటే ప్రత్యక్షంగా కూర్చుని చూసేవాళ్ళు ఎవరు రారు అభిషేకానికి. ఎవరైతే యూట్యూబ్ ఛానల్‌లో చూసి అభిషేకం చూడాలనుకుంటున్నారో వారి కోసం ఈ హైట్‌లో అయితే గనక కనపడితే నా ఫేస్ అయితే క్లియర్‌గా కనపడుతుంది అభిషేకం చేసేంతసేపు కూడా. అప్పుడు స్వామివారి ఫ్రేమ్ కూడా బాగా కనపడుతుంది. అలాగే అభిషేకం చేసినప్పుడు అవన్నీ కూడా చుట్టూరన్నీ కూడా కడుక్కు రాకుండా సరిపోతుందిలే అన్నట్లుగా ఇదైతే కట్టిస్తున్నాను. అలాగే కింద కూడా ఇత్తడి సామాన్లు ఉన్నాయి కదండీ! చెంబులు అవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ కూడా పెట్టుకోవడానికి వీలుగా కింద కూడా ర్యాక్ అయితే కట్టిస్తూ ఉన్నాను. ఈ విధంగా అయితే ఉందండి. ఈ ర్యాక్‌లో ఈ పైన అభిషేకంకి నీళ్లు పోయేలాగా గొట్టం అయితే కడతారు. ఆ వెనక వైపు వస్తుంది గొట్టము. ఆ ద్వారాగా బయటికైతే వెళ్ళిపోతాయి నీళ్లు. ఇది మొత్తం కట్టేసిన తర్వాత ఇలా ఉంటుందండి. 2 అరలుగా ఉంటుంది. వీటికి ప్లాస్టింగ్ అని వీటికి అన్ని పనులున్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్స్‌ట్రా పనేనే అనుకోవచ్చు ఇవన్నీ కూడా. అయితే కానీ తప్పదు చేయించుకోవాలి. కొన్ని కొంచెం లేట్ అయినా తప్పకుండా చేయించుకోవాల్సినవి అలాంటివి ఉంటాయి. అలా చేయించుకుంటున్నాము. అలాగే మీరు కూడా ఇలా ఏమన్నా కట్టాలి అనుకుంటే గనక చూసి కట్టుకోండి. ముందే ప్లాన్ వేసుకొని కట్టుకుంటే గనక మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత ఏమన్నా పనులు చేయాలన్నా కూడా ఈజీగా ఉంటుందని అలా చేయించండి. అలాగే ఇంటి ముందు ఫ్లోరింగ్ చూసారు కదండీ! చాలా హైట్ అయితే లెగుస్తుందండి ఇప్పుడు. ఇదివరకు మీద చాలా హైట్ అయితే వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మీకు గమనించొచ్చు. ఆ హైట్ అయితే వస్తుంది. ఈ విధంగా మొత్తం కూడా లెవెలింగ్ అన్నీ కూడా చేసుకున్నారు. రేపైతే అంటే ఈరోజు పెడుతున్నా కదండీ! ఈరోజైతే ఫ్లోరింగ్ మొత్తం అయిపోయింది. అంటే ఈ వీడియో అనేది నిన్న సాయంత్రం అయితే తీశాను. నిన్న సాయంత్రం 6:30, 4:30, 5 మధ్యలో తీశాను. ఆ సమయంలో తీసింది. ఈరోజు మాత్రం వస్తుంది. ఈరోజు ఫ్లోరింగ్ అయిపోయిందండి చాలా వరకు. అలాగే రేపు ఇంకా ఆ అభిషేకం స్టాండ్‌కి ప్లాస్టింగ్ ఇవన్నీ కూడా చేయాలి. ఇంకా పనులున్నాయి. జరుగుతాయి. అదే మనం ఒక పని మొదలుపెట్టామనుకోండి, ఆ పనే వెళ్తూనే ఉంటుంది కంటిన్యూగా. అలా చేసుకుంటూ ఉండాలి. అదే విధంగా ఇప్పుడు పనులైతే
జరుగుతున్నాయి. అలానే చేయించుకుంటూ ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఫ్లోరింగ్ అంత మందం హైట్ అయితే లెగుస్తుంది. అలాగే ట్యాప్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ హాల్లోనే వాటర్ పట్టుకుని అభిషేకానికి కూడా వీలుగా బయట నుండి తేవాలంటే బయట నుండి గడప దాటి వచ్చేలోపు అక్కడ కాళ్ళు అయితే జారుతూ ఉన్నాయి. అలా జారటం వల్ల పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేనైతే ఆ నీళ్లు కూడా బయట తెచ్చుకునే లేకుండా లోపలే పెట్టేశాను. ఒక బకెట్ పెట్టేసుకుంటే లోపల ఎంత కావాలంటే అన్ని నీళ్లు వాడుకోవచ్చు. అలాగే విగ్రహాలు ఎప్పుడన్నా స్వామివారిని అభిషేకం చేసినప్పుడు తర్వాత కడగాలి అన్నా కూడా అక్కడే సరిపోతుంది. అక్కడే కడుక్కోవచ్చు అన్నట్లుగా పెట్టాను. అయితే చాలా యూజ్ అయితే అయ్యిందండి ఈ ప్రాసెస్. అది మాత్రం తప్పకుండా కట్టించుకోవటం మంచిదైంది. తర్వాత వెనక వైపు కూడా ఇట్లా ఫ్లోరింగ్ అయితే అంతా కూడా లాగుతున్నారు. అయితే ఏదైనా కానీ అండి చిన్న పని అనుకుంటాము. మొదలుపెట్టిన తర్వాత అది చాలా చాలా కష్టంగా ఉంటుంది. అలాగే సిమెంట్ పని అంటే కనుక ముందే అయిపోవాలి. తర్వాత పెట్టుకున్నాము అంటే కనుక ఆ సిమెంటు 2 నెలలైనా కూడా పోదండి. అక్కడనే ఇటుని దుమ్మల్లే పట్టేస్తుంది. అది మాత్రం మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకురావాలి. ఇదొక మళ్ళీ ఒక పనిలాగా అయిపోయింది మాకు. ఈ విధంగా ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి. అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి సామాన్లన్నీ కూడా చూసారా. అవన్నీ కూడా వెనక బాత్రూంలో ఈ కొన్ని ఉండేవండి. అంటే వేస్ట్ రూమ్గా వాడేవాడిని. అవన్నీ కూడా లోపలికి వచ్చేసినాయి చూడండి. లోపల కూడా ఇక్కడ ఏంటంటే కనుక అభిషేకం చేసినప్పుడు ఆ నీళ్ళు అనేవి ఆ చివరి వరకు వచ్చేస్తుంది. చివరి వరకు ఉండటం వల్ల అక్కడ ఉన్న విగ్రహాలన్నీ కూడా తడుస్తున్నాయి. అలాగే నేల మీద పెడతాం ఏంటోగా అంటే నేల మీద పెట్టాలా అన్నట్లుగా అనిపిస్తుంది. నేల మీద పెట్టకూడదు కాబట్టి అలా ఒక చిన్న దిమ్మెల్లే కట్టించాను. ఆ దిమ్మె మీద మొత్తం కూడా విగ్రహాలు పెట్టేసుకోవచ్చులే అని ఈ విధంగా అయితే కట్టించడం జరిగిందండి. ఇంకా దీనికే ప్లాస్టింగ్ అని దానికి ఉంది. అది కూడా చూపిస్తాను తర్వాత. స్మూత్నెస్ ఫినిషింగ్ అయితే ఇచ్చేలాగా. కానీ కొంచెం పైన టైల్స్ అయితే అంటించానండి. టైలు ఇది కొంచెం కలర్ఫుల్గా ఉందిలే అన్నట్లుగా టైల్ అయితే అంటించాను. ఇక్కడ కూడా ఒక పెయింట్ అయితే వేయాలండి. ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ వేస్తాను. స్వామివారి యొక్క చుట్టూరు దానికి కూడా వేయాలి. అయితే నిన్న స్వామివారిని చూడండి. ఇది తీసేటప్పుడు 4:30, 5 మధ్యలో అండి స్వామివారిని వీడియో తీసింది. అప్పటికి ఇంకా పనులు కూడా వెళ్ళలేదు. ఇదండి ఈరోజు వీడియో. ఓం నమో వెంకటేశాయ.